విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు తమిళనాడు ప్రభుత్వం 1వ తరగతి నుండి 12వ తరగతి దాకా పిల్లలు చదువుకునే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్ని తనిఖీ చేసేందుకు మదర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. మొత్తం తనిఖీ నిర్వహించాల్సిన అంశాలను 5 భాగాలుగా విభజించి ఒక్కో విభాగాన్ని తనిఖీ చేసేందుకు ఒక్కో తల్లికి అధికారాన్ని ఇచ్చారు. ఇలా ఏర్పడ్డ కమిటీ వారానికి ఒక స్కూల్ని క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక తయారు చేస్తుంది. స్కూల్లో ఆట స్థలం ఉందా లేదా, భవనం పాతపడి ప్రమాదకరంగా మారిందా, కుర్చీలు బెంచీలు బాగున్నాయా లేక విరిగిపోయాయా, మరుగుదొడ్లు శుభ్రమైన తాగునీరు ఉన్నాయా లేవా, స్కూల్ పరిసర ప్రాంతాల్లోనూ స్కూల్లోనూ పారిశుద్ధ్యాన్ని పాటిస్తున్నారా లేదా, ఇటువంటి విషయాలపై నివేదిక రాసి విద్యాశాఖ అధికారికి పంపుతుంది ఈ మదర్స్ కమిటీ. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం, శ్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? కుకట్పల్లిలో ఉన్న అలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్నాం. పుట్టగొడుగుల పరిశ్రమను స్థాపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని 10 మందికి ఉపాధి కల్పిస్తున్న డాక్టర్ ప్రసూన గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడ విజయ రహస్యాలేంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి ప్రసూన గారు పుట్టగొడుగుల పరిశ్రమను స్థాపించి ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు, ముందుగా మీ గురించి మాకు తెలియజేయగలరా? మా స్వస్థలం నెల్లూరు జిల్లా అండి. మా హస్బెండ్ బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ లో వర్క్ చేసేవాళ్ళు. లాస్ట్ 1 year బ్యాక్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తను కూడా ఇప్పుడు ఈ కంపెనీ కోసం వర్క్ చేస్తున్నారు. మాకు ఒక బాబు ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో వర్జీనియా టెక్ యూనివర్సిటీలో PhD చేస్తున్నాడు. జస్ట్ లాస్ట్ ఆగస్ట్ లో జాయిన్ అయ్యాడు. సో మరి మీకు అసలు ఇలా పుట్టగొడుగుల పరిశ్రమ స్థాపించాలనే థాట్ అసలు ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది? అంటే యాక్చువల్లీ నేను MSc MPhil బాటనీ మైకాలజీ ప్లాంట్ పెథాలజీ నా స్పెషలైజేషన్ అండి. పూనా యూనివర్సిటీ నుంచి MSc MPhil చేశాను. PhD ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశాను. సో యాక్చువల్లీ ఫస్ట్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను నేను. అంటే నాకు ఎంటర్ప్రెన్యూర్షిప్ నేను ఒక ఎంటర్ప్రైజ్ స్థాపిస్తాను అన్న ఐడియా కూడా నాకు లేదు. నేను స్థాపిస్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ నేను చదువుకున్నాను కాబట్టి నాకు రిలేటెడ్ జాబ్ ఏదన్నా చేద్దాం అన్నట్టుగా లెక్చరర్గా జాబ్ చేశాను కొద్ది రోజులు. తర్వాత నాకేమనిపించిందంటే ఏదైనా ఒకటి సొంతంగా పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశం. యాక్చువల్లీ మా హస్బెండే నాకు ఇన్స్పిరేషను. 1992లో మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సర్వే చేసినప్పుడు ఈ మష్రూమ్ అంటే బటన్ మష్రూమ్ ఇండస్ట్రీ చాలా పెద్ద స్కేల్లో, పెద్ద ఇన్వెస్ట్మెంట్, కాస్ట్ ఇంటెన్సివ్, తర్వాత హై టెక్నాలజీ ఓరియంటెడ్. బట్ టెక్నాలజీ ఓరియంటెడ్ అంటే ఆ టెక్నికల్ స్కిల్స్ నాకైతే ఉన్నాయి. బట్ నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయలేను కదా, మా హస్బెండ్ జాబ్లో ఉన్నారు. తర్వాత చాలా మంది ఇది టెక్నికల్ ఓరియంటెడ్ వర్క్ కాబట్టి చాలా మంది చేయలేరు. ఫార్మర్స్ కి హెల్ప్ చేసినట్టుగా కూడా ఉంటుంది అని చెప్పేసి, మష్రూమ్ గ్రోవర్స్ కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి, ప్లస్ నాదేంటంటే నా PhD థీసిస్ కూడా మిల్కీ మష్రూమ్ మీద చేయడం జరిగింది. సో ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి అని చెప్పేసి, అంటే అంత పెద్ద డిమాండ్ లేకపోయినప్పటికీ కూడా మష్రూమ్ స్పాన్ అంటే మామూలు గ్రోవర్స్ చాలా మంది లేకపోయినప్పటికీ కూడా విత్ 40,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి నేను స్టార్ట్ చేయడం జరిగింది ఇనిషియల్ గా. ఆ తర్వాత నేను ఏంటంటే 2000లో ఏదైనా సరే మనం దీన్ని ఫుల్ స్కేల్లో నేను దీన్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో అలీప్ని మేము సంప్రదించడం జరిగింది. యాక్చువల్లీ దట్ టైం అలీప్ ఈ ప్లేస్ అవన్నీ కూడా వాళ్ళు గవర్నమెంట్ అలాట్ చేయడము, అడ్వర్టైజ్ చేయడము ఇలా ఉంది అని చెప్పేసి దెన్ నేను అలీప్ ప్రెసిడెంట్ రమాదేవి గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆమె రెడీగా నాకు ల్యాండ్ అలాట్ చేశారు. చేసిన తర్వాత నా ఎస్ మష్రూమ్ అగ్రిటెక్ అనేటటువంటి సంస్థ రూపుదిద్దుకుంది అన్నమాట ఇక్కడ. మేడం మరి మీరు అలానే ఫస్ట్ స్టార్టింగ్ లో 40,000 రూపాయలతో మీరు పరిశ్రమ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మాక్సిమం ఎంత టర్న్ ఓవర్ ఉంది? అప్పుడు ఎంతమంది వర్కర్స్ ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? నేను 40,000తో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఒక్క పార్ట్ టైం ఎంప్లాయీని నేను ఎంప్లాయ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మాకు సీజన్లో దగ్గర 10 మంది వరకు వర్కర్స్ పడతారు. రెగ్యులర్గా అయితే 6-7 మెంబర్స్ ఉంటారనమాట. ఇప్పుడు మా టర్న్ ఓవర్ వచ్చేసి ఇప్పుడు 60 lakhs వరకు ఉందండి.
అంటే స్లోగా, మాది చాలా స్లో అని చెప్పాలి, బికాస్ అంటే నేను సెలెక్ట్ చేసుకున్నది కూడా కొంచెం హై రిస్క్ అండ్ స్లో మూవింగ్ ప్రోడక్ట్. కాకపోతే నాకేంటంటే నాకు ఎప్పటికైనా సరే ఇది ఫుడ్ ప్రోడక్ట్, నంబర్ ఆఫ్ గ్రోవర్స్ పెరుగుతారు అండ్ ఫ్యూచర్ అంతా కూడా దీనిలోనే ఉంది, హెల్త్ ఫుడ్స్, హెల్త్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఆ దృక్పథంతోనే స్లోగా పెరుగుతూ వస్తున్నాను అనమాట. నిజంగా ప్రసన్న గారు మీతో మాట్లాడుతుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ అలానే కొంతమంది మహిళలు ఏంటంటే బ్యాక్ సపోర్ట్ లేక, ఎవరు ఎంకరేజ్మెంట్ లేక ఎక్కువ మంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు మన సొసైటీలో. ఆడపిల్లవి నువ్వేం చేయగలవు, వేస్ట్, అది ఇది అని. సో అలాగా ఇంకా అలానే అమ్మో మేము ఎంత పెట్టుబడి పెడుతున్నాం, మళ్ళీ మాకు వస్తుందా రాదా, అలా కొంతమంది హెసిటేషన్స్ వల్ల వాళ్ళకున్న కోరికలు అంటే పెట్టాలి అని ఉన్నా కూడా వాళ్ళు ముందడుగేయలేకపోతున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా సూచనలు, సలహాలు ఇస్తారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చాలా వరకు ఉందని నేను అనుకోవట్లేదు. మేబీ ఎక్కడన్నా చాలా రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఉందేమో. తర్వాత ఇంతకు ముందు మీద అంటే మేము 20 years అప్పుడుకి ఇప్పటికి చాలా మారింది. బికాజ్ ఎన్నో అసోసియేషన్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంది ఈ ఫ్రీ ట్రైనింగ్స్ అని చెప్పేసి. అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి కూడా మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాము, స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాము అని చెప్పేసి ఇస్తున్నారు. సో అలాంటి వాటిని వాళ్ళు ఆశ్రయించి అలాంటివి రెగ్యులర్గా అటెండ్ అయ్యి ఎనీ అసోసియేషన్స్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు అలీప్ ఉంది, అలీప్ లాంటి అసోసియేషన్ సపోర్ట్ కూడా తీసుకొని, తర్వాత బ్యాంక్ లోన్స్ కూడా ఇంట్రెస్ట్ అంటే మామూలుగా వితౌట్ ఎనీ కొలాటరల్ సెక్యూరిటీ లేని లోన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వీటన్నిటి నాలెడ్జ్ వాళ్ళు తెలుసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లేడీస్కి మనం చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. సో చాలామంది ఇప్పుడు నా స్టడీ ప్రకారం నేను ఈ ట్రైనింగ్స్లో అంతా కూడా చూసేదాన్ని బట్టి చాలామంది చాలా వరకు లేడీస్ చాలా ఎంతూజియాజంతో ఉన్నారు. బట్ బిజినెస్ అనేసరికి హస్బెండ్ సపోర్ట్ ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తుంది, యాంటిసిపేట్ అయితే చేయాలి, రిస్క్ అయితే మనము యాంటిసిపేట్ చేయాలి. అలాంటప్పుడు హస్బెండ్స్ని కూడా కొంచెం పాజిటివ్ అప్రోచ్తో నేను చేయగలను అని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ అప్రోచ్తో మనం స్టార్ట్ చేసి, కాకపోతే సిన్సియర్గా ఉండాలి, నిరంతర కృషి మాత్రం చేయాలి. అంటే నేను ఇంట్లో కూర్చుంటాను నాకు ప్రాఫిట్స్ రావాలి అంటే మాత్రం బిజినెస్లో మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో రావు. సో ఒక కమిట్మెంట్ తోటి, ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి మనం దీన్ని కానీ చూసినట్లయితే డెఫినెట్గా మహిళలు సక్సెస్ఫుల్ అవుతారు. వావ్. సో అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఉండాలి, పాజిటివ్ అప్రోచ్ ఉండాలి, ఏంటంటే ఏదైనా సరే నేను చేయగలను అనే ఒక ధైర్యం ఉండాలి, ఫ్యామిలీని కన్విన్స్ చేసుకునే ఇది కూడా ఉండాలి. సో అప్పుడైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వావ్, నిజంగా మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఏంటంటే చాలా ఇన్స్పైర్ చేసే విధంగా ఉన్నాయి మీ విజయ రహస్యాలు అవనియండి, అంటే మీరు ఎలా సక్సెస్ అయ్యారు అన్న ఇది అవనియండి, మీరు చెప్పిన మాట్లాడనియండి, నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సాకులు చూసారు కదండి ప్రసన్న గారు చెప్పిన విశేషాలు. సో ఇది ఈనాటి స్త్రీ శక్తి. నేనైతే మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.